నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాగులు ఎంత హెల్దీయో అందరికీ తెలిసిందే కదా. ఈ రోజు రాగి పిండితో రాగి జావా చేసుకుందాము. ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూసేయండి. ముందు రోజు నైటే ఒక గ్లాస్ ఆఫ్ రాగి పిండి తీసుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ పిండి ఇలా ఫర్మెంట్ అయ్యి ఉంటుంది కదా, దానిపైన పేరుకున్న ఆ ఫోమ్ లాంటిది మొత్తం తీసేశాను. మిగిలిన వాటర్ అండ్ పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని మనం పిండి తీసుకున్న గ్లాస్ తో 8 గ్లాసులు వాటర్ పోసాను. వాటర్ కొంచెం వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండి వాటర్ ని దాంట్లో పోసుకోవాలి. రాగి పిండి ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ అలా 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ కి బాగా కుక్ అవుతుంది. ఒకవేళ కుక్ అయిందో లేదో తెలవాలనుకుంటే మన చేతికి వాటర్ అద్దుకొని ఆ రాగి పిండిని టచ్ చేయాలి. ఒకవేళ మన చేతికి అంటకపోతే రాగి పిండి రెడీ అయినట్టు. కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారడానికి పక్కన పెట్టుకొని నేను వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది చల్లారాక జల్లీగా అవుతుంది. ఏం పర్లేదు, ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మిక్స్ చేశాక 2 స్పూన్లు పెరుగు వేసుకోండి. రాగి జావా అండ్ పెరుగు మన బాడీని చాలా కూల్ చేస్తుంది. 2 స్పూన్లు పెరుగు వేసాక కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకోండి. అండ్ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి ఇవ్వడానికి ఇంత ప్రాసెస్ సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే అందులో సన్నగా తరుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి. అంతే, మన రాగి జావా రెడీ. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. రాగి జావా బోన్ హెల్త్ కి చాలా మంచిది. పిల్లలకి తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఆకలి అవుతుంది కదా, ఈ రాగి జావా ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళకు డైలీ తాగినా కూడా బోర్ కొట్టదు. అండ్ డైట్ చేసే వాళ్ళకు టేస్టీగా హెల్తీ ఫుడ్. మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకున్నామంటే ఆఫ్టర్నూన్ వరకు ఆకలే కాదు. రియల్ గా టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి, మీరు కూడా తప్పకుండా తాగండి. అండ్ మా ఛానల్ ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Bye. See you in the next video.